హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మీరు థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! మనం కైన్‌మాస్టర్ అప్లికేషన్ యూజ్ చేసుకొని చాలామంది యూట్యూబర్స్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తారు కాబట్టి ఇంట్రో వీడియో అనేది అయితే ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కైన్‌మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. కైన్‌మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సో సెర్చ్ ఆప్షన్‌లో మనం పైన వ్లాగ్ ఇంట్రో అని చెప్పేసి అయితే టైప్ చేయాలి. సో టైప్ చేస్తే మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి డైనమిక్ ఇంట్రో అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా! సో ఇక్కడ డైనమిక్ ఇంట్రో అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ యూజ్ అయితే చేయండి. యూజ్ చేస్తే మనకి డౌన్లోడింగ్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది కదా! ఇక్కడ మనకి అసెట్స్ కూడా డౌన్లోడ్ అయితే అయిపోతాయి. ఆటోమేటిక్గా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇక్కడ చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి కదా! దీంట్లో ఏం చేస్తానంటే జస్ట్ ఇది ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ అన్న ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. రీప్లేస్ అనేది అయితే చేస్తే మనకి ఇమేజెస్ అయితే సెలెక్ట్ అయితే చేయమంటుంది. ఇమేజెస్ ఆర్ ఏదైనా సరే సెలెక్ట్ అయితే చేయమంటుందన్నమాట. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇది సెలెక్ట్ అయితే చేశాను. ఒక ఫోటో అనేది అయితే సెలెక్ట్ అయితే చేశాను. మీకు చూపించడం కోసం అయితే చేస్తున్నానన్నమాట. సో మొత్తం ఇదంతా నేను సెలెక్ట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి మొత్తం నేను కొన్ని ఇమేజెస్ అయితే సెలెక్ట్ అయితే చేశాననమాట. సో ఈ విధంగా మనకి యానిమేషన్ అయితే వస్తుందనమాట. సో చాలా చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. సో ఇది ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో అండ్ నెక్స్ట్ ఏంటంటే వ్లాగ్స్ అయితే చేస్తారో సో ఇలాంటి వాళ్ళకి ఈ ఇంట్రో టైప్ అయితే చాలా ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు ఇదేంటని చెప్పేసి అయితే డౌట్ రావచ్చు. ఇది పిక్సార్ట్‌లో మనం ఏదైనా ఒక మంచిగా ఫాంట్ యూజ్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు నాది ఎగ్జాంపుల్‌గా మన ఛానల్ వచ్చేసి చైతు ఎడిట్స్ కాబట్టి జస్ట్ ఇది ఎగ్జాంపుల్‌గా పిక్సార్ట్‌లోకి వెళ్ళి ఈ విధంగా నేమ్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా సేమ్ అంతే. ఇది ఏదైతే ఫొటోస్ అయితే వాళ్ళు యూజ్ చేశారో అదే సేమ్ మనం దీన్ని రీప్లేస్ అయితే చేస్తే ఆటోమేటిక్‌గా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను ఇదైతే సెలెక్ట్ చేశాను కదా! ఇక్కడ రీప్లేస్ చేసి నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ అండ్ జూమ్ అయితే కనిపిస్తుంది కదా! పాన్ అండ్ జూమ్ అని చేస్తే ఈ విధంగా మనకు బ్యాక్ సైడ్ ఏదైతే ఫోటో ఉందో అదైతే సెలెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసుకొని మనం మామూలుగా ఎక్స్‌పోర్టింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సో ఇది టెంప్లెట్స్ అయితే యూజ్ చేసుకొని ఈ విధంగా ఇంట్రో వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా ఈజీగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.